ఇప్పుడు సప్తమి గౌడ గారు ఒక పోస్ట్ చేశారు. ఏంటి అంటే ఇప్పుడు కెమెరామ్యాన్స్ మంచి యాంగిల్స్లో ఫొటోస్ అవి తీయట్లేదు హీరోయిన్స్కి అని చెప్పేసి. సో దాని మీద మీరు ఎలా స్పందిస్తారు? దాని మీద నా స్పందన చెప్పాలంటేనమ్మా, ఆవిడ ఏదైనా సరే ఆవిడ చేసిన దాన్ని బట్టే ఫొటోస్ వస్తాయి ఎవరైనా. ఇప్పుడు నేను షర్ట్ ఇప్పుకు తిరిగాను అనుకోండి, సపోజ్ కింద వరకు ఇక్కడ బటన్స్ ఇప్పుకు తిరిగితే ఆ బటన్స్ ఇప్పినట్టే ఆ ఫోటో వస్తుంది. నువ్వు వల్గర్గా బిహేవ్ చేసి కెమెరామెన్లు సరిగా చేయట్లేదంటే అది కెమెరామెన్ నిర్ణయం కాదు. యాక్చువల్గా మీరు ఆ సినిమాలో యాక్ట్ చేశారు, ఆ సినిమాలో డైరెక్టర్ మీకు ఇచ్చిన క్యారెక్టర్ ప్రకారం మీరు ఎలా బిహేవ్ చేయాలి అనేదాన్ని కరెక్ట్గా చెప్పడం అంతే. ఇదిగోమ్మా నాకు డ్రెస్ ఇక్కడి వరకు కావాలి, ఇంత ఓపెన్గా కావాలని ఆయన డైరెక్టర్ ఆవిడ క్యారెక్టరైజేషన్ ప్రకారం ఆవిడ ఎలా ఉండాలో చెప్తారు. పద్ధతిగా ఒక పెళ్లి కూతురు అనుకోండి, చక్కగా మొత్తం నిండుగా కప్పుకుని వడ్డాణం పెట్టుకుని అలా ఉంటుంది. ఒక వ్యాంప్ క్యారెక్టర్ అనుకోండి, వ్యాంప్ క్యారెక్టర్ని ఎలా చేయాలో అలాగే చేపిస్తారు. దానికోసం మమ్మల్ని డైరెక్టర్ లేకపోతే కెమెరామెన్ సరైన యాంగిల్లో తీయట్లేదు, అందువల్ల మేము బాగాలేము, మేము వల్గర్గా కనిపిస్తున్నాం అని అనుకోకూడదు. ఆ డైరెక్టర్ చాయిస్, దానికి ఇష్టపడి యాక్ట్ చేసిన నీ చాయిస్ కూడా. దానివల్ల ఇప్పుడు ఈ మధ్య చూడండి, మనం అనసూయ గారు ఆవిడేదో కామెంట్ చేస్తారు, కానీ ఆవిడ ఎలా ఉంటారనేది దాన్ని కెమెరామెన్ తప్పుగా భావించకూడదు. ఇప్పుడు ఆవిడ మొన్న ఒకసారి చాలా కొరసు డ్రెస్సులు తీసుకుంది. ఆవిడని కాదండి, చాలామంది నేను చూశాను, చాలా షార్ట్ లెంగ్త్ డ్రెస్సులు వేసుకుంటారు, కింద కుర్చీలో కూర్చోవడానికి ఇబ్బంది పడతారు. కుర్చీలో కూర్చోవడానికి ఇబ్బంది పడి కెమెరామెన్లు సరిగా తీయలేదు అని అనకూడదు. నువ్వు వేసుకొచ్చింది ఒక ఎదవ డ్రెస్సు, దాన్ని కవర్ చేసుకోవడానికి మళ్ళీ కెమెరామెన్ సరిగా తీయలేదు, నువ్వు నిండుగా బట్టలు వేసుకోమ్మా, నిన్ను ఎంత బాగా తీస్తారో వాళ్ళే చూపిస్తారు. నీవు అందంగా కనిపించినా అందంగా కనపడకపోయినా అది కెమెరామెన్ కంటే నువ్వు కనపడిన విధానమే మెయిన్. ఇప్పుడు నీలో ఎంత మంచి యాటిట్యూడ్ ఉంటే అంత బాగా నువ్వు అక్కడ కెమెరాలో కనిపిస్తావు తప్ప అంతకుమించి అక్కడేం కాదు. అక్కడ వేరే వాళ్ళు రకరకాలుగా మా కెమెరామెన్లు సరిగా తీయట్లేదు, సరిగా చూపించట్లేదు అని అనుకోవటం అయితే చాలా తప్పు. అదేంటంటే వాళ్ళు ఉన్నదాన్ని బట్టి. ఆ సత్మి గౌడ యాక్చువల్గా చూడడానికి వ్యాంప్గా ఉంటుంది ఆవిడ. ఇప్పుడు తమ్ముడు సినిమాలో ఒక పైన అరగ మీద ఉన్నప్పుడు ఆఫ్ ఎక్స్పోజ్డ్ డ్రెస్సులు వేసుకుని ఆఫ్ ఎక్స్పోజింగ్ చేసిందన్న సంగతి మనకి పూర్తిగా తెలుస్తుంది. ఏదో ఒక వ్యాంప్ క్యారెక్టర్, ఒక చీప్ క్యారెక్టర్ కింద. అటువంటి దాన్ని కెమెరామెన్ సరిగా తీయలేదు, కెమెరామెన్ సరిగా చేయలేదు. అందువల్ల అంటే నువ్వు వేసుకున్న బట్టలను బట్టేనమ్మా, నువ్వు వేసుకున్న బట్టలు బట్టే నువ్వు కనిపిస్తావు. కెమెరామెన్ అక్కడ నువ్వు షార్ట్ లెంగ్త్ లంగా వేసుకొచ్చి ఫుల్ లెంగ్త్ లంగా చూపించలేడు, లేకపోతే ఓపెన్ ఎక్స్పోజ్ చేసేసి దాన్ని కెమెరామెన్ బయట కప్పుకున్నట్టు తీయలేడు. నువ్వు డైరెక్టర్ ఏం చెప్తాడో నువ్వు అలా చేస్తావు, నువ్వు ఎలా కనపడితే కెమెరామెన్ అలా తీస్తాడు. అంతకు మించి కెమెరామెన్ ఇక్కడ నిందించడానికి కానీ తప్పుగా చూపించడానికి కానీ ఏమీ లేదు. నువ్వు ఎలా కనిపిస్తావు అలాగే కెమెరాలో పడతావు, అంతకు మించి వేరే రీజన్స్ ఉండవు. అంటే సప్తమి గౌడ గారు ఏమంటున్నారు అంటే ఇప్పుడు కెమెరామ్యాన్స్ బాడీ పార్ట్స్ మీద ఫోకస్ చేసి ఫోటోలు కానీ వీడియోలు కానీ తీస్తున్నారు అని చెప్పి, దాని గురించి మీరు ఏమంటారు? బాడీ పార్ట్స్ అంటే నేను వాళ్ళ కనిపించేదాన్ని బట్టి ఉంటుందమ్మా. నేనైతే ఎక్కడ చెడ్డగా చూపించలే. నువ్వు అది ఇప్పుడు సినిమాల్లో కనిపిస్తున్నారు, సినిమాలో తీయటానికి డైరెక్టర్ నీకు ఏ ఫ్రేమ్లో కావాలో చెప్తారు. ఈ పైన నుంచి ఆఫా లేకపోతే మిడ్డా 3/4 రకరకాలుగా చెప్తారు. ఆ రకరకాల ప్రకారమే కెమెరామెన్ ఫ్రేమ్ పెట్టుకుంటాడు. ఆ ఫ్రేమ్ ప్రకారం డైరెక్టర్ చెప్పిన ప్రకారం ఫ్రేమ్లో తీస్తాడు. విడిగా కనుక నువ్వు నీ ఫోటోలు కానీ ఏదన్నా కనపడి అంటే నువ్వు కనపడిన ప్రకారమే. అప్పుడు విడిగా అంటే ఆఫ్ స్క్రీన్ నువ్వు చేసే వ్యవహారంలో నువ్వు కెమెరామెన్లో కనిపించుకో. నువ్వు కనిపించినప్పుడు నీ బాడీ పార్ట్స్ నువ్వు ఎక్స్పోజ్ చేసావంటే కనుక కెమెరామెన్లు కూడా అలాగే తీస్తున్నారేమో, ఫుల్గానే తీస్తారు, కానీ అది కొంతమంది క్రాప్ చేసుకుంటారేమో. అది మనం ప్రత్యేకంగా చెప్పిన అవసరం లేదు. ఏది ఏమైనా సరే కెమెరాలకి నువ్వు ఎలా కనపడితే అలాగే ఉంటావు, నువ్వు ఏ యాటిట్యూడ్తో ఉంటే అలాగే ఉంటావు, అంతకంటే ఏం కదమ్మా. ఇది చాయిస్ కెమెరామెన్లు అంటే సినిమాటోగ్రాఫర్స్కి డైరెక్టర్ ఏం చెప్తే అలాగే తీస్తారు. అది మనం వాళ్ళ తప్పుగా కాదు. నువ్వు యాక్ట్ చేసిన ఆ డ్రెస్ వేసుకోవటం నీ తప్పు, అందులో ఆ పాత్ర చేయటం నీ తప్పు. దానికి కెమెరామెన్ తప్పుగా అంటానికి అయితే కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు మనం రీసెంట్ టైమ్స్లో చాలా వరకు చూసుకున్నట్టయితే డ్రెస్సింగ్ మీద చాలా వరకు ఇష్యూస్ వచ్చాయి. శివాజీ గారిది అవ్వచ్చు, లేదంటే అనసూయది అవ్వచ్చు, చెన్మయ్ అవ్వచ్చు, చాలా కామెంట్స్ కూడా వచ్చాయి. అయినా సరే ఇంకా అమ్మాయిలు అవ్వచ్చు, హీరోయిన్స్ అవ్వచ్చు, ఇష్టం వచ్చిన డ్రెస్సులు పొట్టిగా అలా వేసుకుంటూ ఉంటున్నారు. ఎందువల్ల అంటారు? ఇంకా ఇప్పుడు ఎందువల్ల అంటేనమ్మా, వాళ్ళ ఆ టైప్కి అంటే అలాగుంటేనే ట్రెండీగా ఉండటం లేదా ఫ్యాషన్గా ఉండటం అని అనుకుంటున్నారేమో. కానీ ఒకసారి నేను తిరుపతి వెళ్ళానమ్మా. అక్కడ నాదనీరాజనం అని గుడికి ఎదురుగానే ఒక హాల్ ఉంటుంది. అక్కడ అమ్మాయిలు భరతనాట్యం చేస్తున్నారు. అంటే నువ్వు ఆ భరతనాట్యం కనుక చూస్తే దేవతలు మొత్తం అక్కడ ఒక సపోజ్ 10 మంది అమ్మాయిలు ఉన్నారనుకోండి, 10 మంది దేవతలు నాట్యం చేస్తున్నట్టుగా ఉంది. అంటే ఎంత కళ్ళంటే నిజంగా వాళ్ళు నాకంటే చిన్నపిల్లలు అయిన వాళ్ళకి కాళ్ళకి దండం పెట్టాలనిపించింది, అంత గొప్పగా ఉన్నారు.
అంత గొప్పగా ఎందుకున్నారు? వాళ్ళు వేసుకున్న డ్రెస్సు, వాళ్ళ హావభావాలు, వాళ్ళ డ్యాన్సు. అదే సపోజ్ ఇవాళ ఒక వీడియో చూశాను హోలీ పరంగా, ప్రతి ఒక్కరిదే చేతికి రాసేసుకుని బ్రెస్ట్ మీద చేతులు పెడుతున్నారు. అదేంటి సిగ్గులేదా ఎదవలకి? నీకు అర్థమైందా? 2 చేతులకి రంగులు రాసుకుని ఇలాగ అదో ఫ్యాషన్ అనుకోవాలి మనం. అంటే బరితెగించేసి ఈ ఎదవలు చేసే తప్పును మళ్ళీ ఎవరో తీశారు, ఎవరో చేశారని చెప్పడం అయితే తప్పు కాదనేది నా ఉద్దేశం. ఎందుకంటే నువ్వు వల్గర్గా బిహేవ్ చేస్తున్నావు, ముందు నువ్వు పద్ధతిగా నడుచుకో. హోలీ ఉంది, హోలీ అంటే ఏం చేసుకోవాలి? నీకు చక్కగా నువ్వు రాసుకున్నావమ్మా, అది అందంగా ఉంది. అంతేగాని నీకు చేతుల నిండా రాసేసుకుని బ్రష్లకు పోవాల్సిన పనే ఉంది. ఎంత చిరాకది. ఇప్పుడు మీ తల్లిదండ్రులు చూస్తే ఎంత బాధపడతారు? ఇది ఎదవేంటి బరితెగించేసి తిరుగుతుందని అనుకుంటారు అనుకోరా? దానికి మళ్ళీ ఎంతమంది బాయ్స్ చూసి దానికి అబ్బాయి ఇది భలే ఉందిరా, ఇది భలే తిరుగుతుంది, భలే చేయించుకుంటుంది అని అనుకుంటారు అనుకోరా? అంత బరితెగించేసి ఎదవలను పట్టుకుని వాళ్ళ డ్రెస్ సెన్స్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడకూడదు. ఎందుకంటే వాళ్ళు వల్గర్గా బిహేవ్ చేస్తున్నారు, దాని తగ్గట్టుగానే వీడియోలు తీస్తున్నారు. వాళ్ళు పద్ధతిగా నడుచుకుంటే పద్ధతిగా ఉండే గౌరవం వేరు. నేను ఇందాక నాదనీరాజను వాళ్ళు దేవతలు చేస్తున్నట్టు ఎలాగుంటుంది? నువ్వు ఒక్కటైనమ్మా పద్ధతిగా నడుచుకునే వెళ్ళమ్మా, వాళ్ళకి ఇచ్చే గౌరవం వేరు. పద్ధతి అనేది మాత్రం దానికి చాలా వాల్యూ ఉంది. ఆ పద్ధతి అన్న విషయం తెలిస్తేనే పద్ధతి విలువ తెలుస్తుంది అనేది నా ఉద్దేశం. అంటే ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు హీరోయిన్స్ వేసుకునే డ్రెస్సులో వేసుకునే విధానం తప్పంటారా, లేదంటే కెమెరామెన్స్ తీసే యాంగిల్స్లో, ఆ ఫొటోస్లో, వీడియోస్లో వాళ్ళది తప్పంటారా? ఏదైనా సరే హీరోయిన్స్ వేసుకుంటున్నారు కాబట్టి కెమెరామెన్స్ తీస్తారు. నేను పదే ఈ మాటే చెప్తున్నాను. ఎలాగంటే షార్ట్ లెంగ్త్ డ్రెస్ వేసుకొచ్చినప్పుడు వాళ్ళు తీస్తారమ్మా, ఇదే ఎక్కువ మంది చూస్తారు కదని. ఇప్పుడు సపోజ్ ఒక మంచి సందేశాత్మకంగా ఉండే సినిమా చూసేదానికంటే పార్న్ చూసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. అది మనం దాన్ని ఎందుకు చూస్తున్నారంటే అక్కడ వల్గర్గా కనిపిస్తారు కాబట్టి. వీళ్ళు అంతే, అంత చిరాగ్గా కనపడుతున్నారు కాబట్టి కెమెరామెన్లు అలా తీస్తారు. నువ్వు నిండుగా డ్రెస్ చేసుకో, నిన్నెవరో నీ వైపు చూడరు, నువ్వు పద్ధతిగా నిన్ను బాగా తీస్తారు. కానీ నీకు సమాజంలోనూ లేదా సొసైటీలోనూ లేదా చుట్టూ ఉన్న జనాల్లో ఇచ్చే గౌరవం వేరు. దాన్ని మీరు కాపాడుకునేలాగుంటే మీ డ్రెస్కి ఎంత విలువ ఉందనేది. ఇప్పుడు సపోజ్ మీరు ఒక వెడ్డింగ్కి వెళ్ళండి, చక్కగా నిండుగా శారీ కట్టుకుని బొట్టు పెట్టుకుని ఆభరణాలు ధరించుకుని వెళ్తే అబ్బా చాలా బాగున్నామ్మా నువ్వు అని మనకే చెప్పొద్దేస్తుంది. అదే హాఫ్ నేక్డ్ లేకపోతే హాఫ్ ఎక్స్పోజ్డ్ డ్రెస్ చేసుకుని ఉన్న దాన్ని ప్రతి ఒక్కరు దాని ఇంకా చూస్తారు. ఇది ఎవతరా బాబు, ఇదేదో వేరే మనిషిలాగా ఉంది అని అనుకుంటారు. అది మనం వాళ్ళకి తెలుసు ఆ విషయం. అది ఫ్యాషన్ అనుకుంటారో, మనం చాలా ఉన్నవాళ్ళం అయిపోయాం కాబట్టి, మనం గొప్పవాళ్ళం అయిపోయాం కాబట్టి ఈ విధంగా బిహేవ్ చేయాలన్న వేడికి అంటే విపరీతానికి వెళ్ళిపోయి వాళ్ళు అలా ఆలోచిస్తారేమో నాకు తెలియదు. కానీ పద్ధతిగా ఉండే వాళ్ళకి విలువ ఎప్పుడు కూడా పద్ధతిగానే ఉంటుంది. అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో అంటే అవకాశాలు కావాలి అని చెప్పి ఎక్స్పోజింగ్ చేస్తూ డ్రెస్సులు వేసుకుంటూ క్యారెక్టర్ల కోసం ఎగబడుతూ ఉంటారు కదా, సో అందుకే అంటారా మరి డ్రెస్సింగ్ ఎలా ఉంటుంది అంటారు? అంతే, అంటే వాళ్ళు ఫ్రీ ఆఫర్ ఇచ్చేస్తున్నారు ముందే. ఇదిగో నేను ఇటువంటి దాన్ని, నువ్వు నన్ను చూస్ చేసుకుంటే కనుక నీకు ఏ విధంగానైనా ఉపయోగపడగలను, అందువల్ల నాకు అవకాశం ఇచ్చి చూడు. అటువంటి వాళ్ళ కోసం చూసే ఇండస్ట్రీ లేదా కొంతమంది సభ్యులు ఉంటారు, కొంతమంది మేనేజర్లు ఉంటారు, వాళ్ళని వాడుకోవడానికి చూస్తారు. దానికోసం ఈ ఎదవలు ఏంటంటే జీవితాన్ని పాడు చేసుకోవటం, లేదా వీళ్ళు ముందే డిసైడ్ అయ్యి వచ్చేస్తారు కొంతమంది. ఇదిగో నేను ఎవరు అడిగినా సరే కమిట్మెంట్కి రెడీ, నాకు పాత్ర వస్తే చాలు, నేను సినిమాల్లో యాక్ట్ చేస్తే చాలు అనుకునే వాళ్ళు 90% ఉంటారు. 10% మాత్రమే వాళ్ళ టాలెంట్ని నమ్ముకునే వాళ్ళు ఉంటారు. టాలెంట్ను పక్కన పెట్టి దానికంటే కమిట్మెంట్ని నమ్ముకుని ఇండస్ట్రీలో నిలబడాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం చాలామంది కొంతమంది పేర్లు చెప్పకూడదు కానీ వాళ్ళు కనీసం 10 సినిమాలు కూడా చేయరు. 10 సినిమాలు కూడా చేయరు కానీ వాళ్ళు రీసెంట్గా ఒక నెంబర్ 1 బంగ్లా ఓపెన్ చేశారు గృహప్రవేశానికి. తీరా ఏంటంటే దానికి ఏ రోజు కూడా ఖాళీ ఉండదు. అంత అటువంటి వ్యాంప్ అనమాట. అంటే కొన్ని సినిమాల్లో చేసింది, సినిమాల్లో చేసేటప్పటికి అది చూస్తేనే అలాగుంటుంది మనిషి ఆటోమేటిక్గా. ఇప్పుడు శ్రీరెడ్డి ఉందండి, శ్రీరెడ్డి ఉంది ఒక మనిషి, ఆవిడ పద్ధతిగా ఉంటుందని ఒక్కళ్ళని చెప్పమానండి. అది ఎంత సన్నాసంగా దాని డ్రెస్ ఉంటుందో, దాని సెన్స్ ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం. దాన్ని చూసేవాళ్ళు కూడా ఇది నైట్కి ఎంత తీసుకుంటుందా అని అడుగుతారు కానీ దీనికి మంచి పాత్ర ఇచ్చి, మంచి చెల్లెల పాత్ర లేదా అక్క పాత్ర ఇచ్చి చూపిద్దామని ఎవడు అనుకోడు. అంతే, వాళ్ళ పద్ధతుల ప్రకారమే వాళ్ళకి ఆ పాత్రలు వస్తాయి.